మిత్రులు ఆరోగ్య అభిలాషులందరికీ నమస్కారం. మిత్రులారా, ఘనజీవామృతం ఎలా తయారు చేసుకోవాలనేది మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. అలా పచ్చి ఆవు పేడ ఏదైతే ఉందో, పచ్చి ఆవు పేడ సుమారుగా 1000 నుంచి 1200 కేజీల పచ్చి ఆవు పేడ తీసుకుని అందులో 100 లీటర్ల గోమూత్రం, 8 నుంచి 10 కిలోల పప్పుల పిండి, అలాగే బెల్లం 8 నుంచి 10 కేజీలు, అలాగే 1 కేజీ నుంచి 2 కేజీలు మట్టి. ఇదంతా కూడా పేడ, పచ్చి ఆవు పేడ ఏదైతుందో దాని మీద చల్లుకుని అది మొత్తం కూడా కలగలిసేలాగా మనం తొక్కుకోవడం జరుగుతుంది. అది తొక్కున్న తర్వాత అది ఎండిపోయి మనకు తయారయ్యేసరికి దాదాపుగా 180 నుంచి 200 కేజీలు వస్తుందండి. ఈ రోజున ఆ ఘనజీవామృతంలో మనం తయారు చేసుకోవడం, ఇప్పటికీ మనం పొలంలో మొట్టమొదట నాట్లేకి ముందే పొలంలో చిమ్మి దమ్ము చేసుకుని నాట్లేస్తాను మాట్లాడుకున్నాం. ఈ రోజున చాలామంది మిత్రులు ఘనజీవామృతంతో పని లేకోకుండానే వ్యవసాయం చేస్తారు. అది కొంచెం బాధాకరమని కూడా చెప్పాలి. ఈ రోజున ఘనజీవామృతం, జీవామృతం అనేది భూమికి మనం భోజనం పెడుతున్నాం అనే ఆలోచనతో చేయాలండి.